ఏంటి సార్ మొత్తానికి ఏంటి తెలంగాణ సీఎం కూడా థ్యాంక్స్ చెప్పారు. ఏంటి ఎలా టికెట్ ధరల అంశంలోనా ఏంటి అల్లు అర్జున్ స్పందించడం, దానికి తెలంగాణ సీఎం స్పందించడం, ఈ యొక్క రేట్స్ అంశం ఎలా ఉండబోతోంది? రేపు డిసెంబర్ 5న ఏం జరగబోతోంది అంటారు? డిసెంబర్ 5న పుష్ప డే అని డిక్లేర్ చేస్తున్నారండి డిస్ట్రిబ్యూటర్స్. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్స్ లో 80% థియేటర్స్ లో పుష్ప 2 సినిమాని ప్రదర్శించబోతున్నాం మేము అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియాలోని ఎగ్జిబిటర్స్ అందరూ కూడాను, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చెప్పారు. కాబట్టి ఏదైతే పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్, పుష్ప 2 అని చెప్పాడు అల్లు అర్జున్, అది నిజం కాబోతోంది. దానికి ఈ సినిమా టికెట్ పెంపు కూడా దోహదం చేస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ రోజున 500 కోట్లు గ్రాస్ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు, ఇది ఒక రికార్డు సృష్టించబోతోంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే టికెట్ రేట్లు పెంచడం అనే విషయంలో సామాన్యమైనటువంటి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఫస్ట్ రోజున ఫస్ట్ షో చూడాలి అనుకుంటే దాదాపు 800 రూపాయల నుంచి 1250 రూపాయల వరకు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఎలా చూడగలరు అనేటువంటి ఒక ప్రశ్న ఉన్నా గానీ ఫ్యాన్స్ మాత్రము దీని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే అంటే ప్రభుత్వం ఏదో దీని ఒక స్ట్రీమ్ లైన్ చేసింది అన్నది వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకానండి బెనిఫిట్ షో వేస్తే ఫ్యాన్స్ బెనిఫిట్ షో వేసేవాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి థియేటర్స్ వాళ్ళు బెనిఫిట్ షో వేసేవాళ్ళు అండి. కానీ ఇప్పుడు ఆ బెనిఫిట్ షో సంబంధించినటువంటి లాభాలు కావచ్చు ఏదైనా కానీ డైరెక్ట్ గా నిర్మాతలకు వెళ్లేలాగా ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేశారండి. కాబట్టి ఆ రకంగా దీని ద్వారా వచ్చే ఆదాయం అంతా కూడాను మనకి కలెక్షన్స్ రూపంలో ఖచ్చితంగా చూపిస్తారు. అలా ఒక బిగ్గెస్ట్ ఫిగర్ అనేది ఫస్ట్ డే వస్తుంది. ఈ సినిమా ఘన విజయానికి ఫస్ట్ డేనే బలమైన పునాది పడుతుంది అనేటువంటిది అందరికీ అనిపిస్తున్న మాట. అయితే టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంత నెగిటివిటీ కూడా వచ్చిందండి. పాజిటివ్ ఎంత సరే మనకి టికెట్ రేట్లు మనకు అభిమాన హీరో కాబట్టి ఎంత రేటు ఉన్నా కానీ చూస్తాము. సరే ఇదివరకు మనకు తెలుసు బ్లాక్ లో కొనుక్కుని సినిమాలు చూసేవాళ్ళు, అది ఎవరికి వచ్చేదంటే ఆ బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే వాళ్ళకి వచ్చేది, థియేటర్ వాళ్ళకి వచ్చేది కాదు, ప్రొడ్యూసర్కి వచ్చేది కాదు, ఎగ్జిబిటర్ కి వచ్చేది కాదు. కానీ దాని కనుక చెరిపేస్తూ ఈ రోజు ఎప్పుడైతే టికెట్ రేట్ అఫీషియల్ గానే పెంచడం గవర్నమెంట్ మొదలు పెట్టిందో అది ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. కానీ కింద స్థాయి వాళ్ళు మాత్రం కాస్త నెగిటివిటీ అనేది ఉందండి. ఈ రోజు నువ్వు చూస్తారంటే సోషల్ మీడియాలో బాయ్కాట్ పుష్ప 2 అనేటువంటి ఒక ట్రోలింగ్ కూడా జరుగుతుందండి. అంటే ఇంత రేట్లు పెట్టి ఆర్టిస్టుల రెమ్యూనరేషన్లు కోట్లు తీసుకుంటూ మీరు సినిమా బడ్జెట్ ని పెంచుతారు, బడ్జెట్ బట్టే వీళ్ళు టికెట్ రేట్లను కూడా పెంచమని అడుగుతారు. కాబట్టి టికెట్లు ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. ఏదేమైనా కానీ వరల్డ్ వైడ్ ఇవాళ చూస్తానండి ఈ నెగిటివిటీ కంటే కూడాను పుష్ప 2 ఖచ్చితంగా మొదటి రోజు చూడాలి ఎంత ఖరీదైనా అనేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు బెంగళూరులో తీసుకుంటే చూడొచ్చు, అలాగే ఢిల్లీలోను, బొంబాయిలోను టికెట్లు కొన్ని పర్టికులర్ షోస్ అలాగే కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ తో ఈ సినిమా వేసినప్పుడు అంటే 2000 నుంచి 3000 రూపాయలు కూడా ఒక టికెట్ ఉందట. అయినా కానీ ఫాస్టెస్ట్ ఫిల్లింగ్ అవుతుంది ఈ సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అని చెప్తున్నారు. ఒక్క కర్ణాటకలోనే 24 గంటలలో బుకింగ్ ఓపెన్ చేసిన 70,000 టికెట్లు అమ్ముడుపోయినాయని చెప్తున్నారండి. ఆ రకంగా యుఎస్ఏలో అలాగే ఉంది, ఉత్తరాదిని కూడా అలాగే ఉంది. సరే తెలంగాణలో టికెట్ రేట్లు హైక్ వల్ల కొంత నెగిటివిటీ ఉన్నమాట వాస్తవం, కానీ ఓవరాల్ గా అది రిలీజ్ రోజుకి తగ్గిపోయే ఆస్కారం ఉందండి. ఇక రెండో అంశం అండి, రేవంత్ రెడ్డి పుష్ప హీరో మన అల్లు అర్జున్ కి కృతజ్ఞతలు చెప్పడం అండి. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా డ్రగ్స్ రహిత సమాజాన్ని తెలంగాణలో మనం చూడాలి, సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక నినాదాన్ని రేవంత్ రెడ్డి బలంగా తీసుకున్నారు, ప్రజలకు తీసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో హీరోలని వాళ్ళని కాస్త మీరు బైట్స్ ఇవ్వండి, ఒక పాజిటివ్ గా ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండమని చెప్పి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ఎవరినైనా కానీ సమాజంలో ఉన్నటువంటి పర్టికులర్ యువతని దృష్టిలో పెట్టుకుని మీరు ఇవ్వండి అన్నప్పుడు అందరూ సహృదయతతో ముందుకొచ్చారు. వరుసగా వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు కొందరు ఇస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ రోజున అలాగే దానికి సంబంధించి ఒక చిన్నపాటి ఒక టీజర్, ఒక గ్లిమ్స్ అనుకోవచ్చు, అది ఇచ్చారు. దానికి రేవంత్ రెడ్డి దాన్ని ట్వీట్ చేస్తూ ఆయన కూడా కృతజ్ఞతలు చెప్పారండి బన్నీకి. ఆ రకంగా ఒక సహృద్భ వాతావరణం ఇటు తెలంగాణ గవర్నమెంట్ కి మైత్రిభూమి మేకర్స్ కి అల్లు అర్జున్ కి మధ్య ఉందనుకోవచ్చు అండి. ఇక మూడో అంశం ఏంటంటే ఈ రోజున పుష్ప 2 నుంచి 4వ పాట వచ్చిందండి కదా. మల్లు అర్జున్ అతను అల్లు అర్జున్ కాదు అని, ఎందుకంటే ఆ మలయాళ సినిమా రంగానికి అతను రకంగా దత్తపుత్రుడు కేరళకి. అలా ఈ సినిమా మొత్తం 6 భాషల్లో రిలీజ్ అవుతుంటేనండి 6 భాషల్లోనూ ఆ మలయాళ సాకిని తీసుకుని 6 భాషల్లోనే పెట్టారు. అంటే మలయాళంతో ఆ పాట మొదలవుతుంది, అక్కడ నుంచి తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, బెంగాలీ అయితే బెంగాలీ, అలా పాట సాగుతుంది. మొన్నటిదాకా ఏంటంటే
కిసక్కన్న పాట, సమంత పాట అంతలా లేదు, ఆ రకమైన ఊపుని మాస్ లో తీసుకురాలేదని ఒక చిన్న నిరుత్సాహం ఫ్యాన్స్ లో ఉంది, అలాగే ఆ పాటలు విన్న శ్రోతల్లో కూడా ఉందండి. కానీ దానిని ఇది చేస్తూ, అంటే దానిని రెక్టిఫై చేస్తూ అనుకోవచ్చు ఒక రకంగా, ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఐటమ్ సాంగ్ తలపించేలా ఉందండి. ఇవాళ రష్మిక ఆ పాటని ట్యాగ్ చేస్తూ ఓ మాట చెప్పింది, ఫుల్ మాస్ స్టెప్స్ ని ఎంజాయ్ చేయండి, అందులో ఎంజాయ్ చేయండి, మీకోసం ఒక నిమిషం నిడివి ఉన్న వీడియోను కూడా పాటతో రిలీజ్ చేస్తున్నామని. ఆ పాటలో రష్మిక అలాగే అల్లు అర్జున్ ఇచ్చిన స్టెప్స్ చూసి ఈ రోజున ఫ్యాన్స్ వెర్రెలెత్తుతున్నారు. అంటే ఏదైతే మాస్ సాంగ్ ని పుష్ప 2 నుంచి ఆశిస్తున్నారో వాళ్ళు, దానిని ఈ రోజున మేకర్స్ అందించినట్టయింది రాజు గారు.